వాట్ ఈస్ డేటా, డేటాబేస్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, వీటిని ఎందుకు యూజ్ చేస్తారో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. డేటా అనేది ఎనీథింగ్ లైక్ టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్, ఫైల్స్ ఎక్సెట్రా. ఈ డేటాని మోస్ట్లీ హార్డ్ డ్రైవ్ ఆర్ ఎస్ఎస్డి ఇలాంటి స్టోరేజ్ డివైజెస్లో స్టోర్ చేసుకోవచ్చు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీ. మన ప్లేలిస్ట్లో ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం డేటా ఎలా స్టోర్ అవుతుందని. ఇఫ్ రిక్వైర్డ్ చెక్ ఇట్ వన్స్. ఓకే, మన కంప్యూటర్లో ఒక ఇమేజ్ ఉంది. దీన్ని ఓపెన్ చేయాలంటే ఆ ఫోల్డర్కి వెళ్ళి డబల్ క్లిక్ చేసి ఇమేజ్ని చూడొచ్చు. ఇక్కడ ఈ ఇమేజ్ అనేది డేటా ఇది మన లోకల్ కంప్యూటర్లో ఉంది. సో యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. అలాగే ఇన్స్టాగ్రామ్ యాప్లో మన పోస్ట్, ఇమేజెస్, వీడియోస్ వీటిని కూడా యాక్సెస్ చేసుకొని చూడొచ్చు. దిస్ ఈజ్ ఆల్సో డేటా, బట్ ఇది మన కంప్యూటర్లో లేదు. ఇన్స్టాగ్రామ్ సర్వర్లో ఉంటుంది అండ్ ఓవర్ ద ఇంటర్నెట్ మనం ఈ డేటాని తెచ్చుకుంటాం. డేటా అనేది అన్ప్రాసెస్డ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 28 అని రాశాను. ఈ నెంబర్ అనేది డేటా, బట్ ఇది రా డేటా. అంటే ఏంటి 28? మన ఏజా ఆర్ మనకి మ్యాథ్స్ లో వచ్చిన మార్క్సా? క్లియర్ మీనింగ్ లేదు. ఇక్కడ ఏజ్ ని ఇండికేట్ చేద్దాం. ఇలా కాంటెక్స్ట్ యాడ్ చేస్తే డేటా అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. దట్ ఈస్ డేటాబేస్. ఇక్కడ డేటా లైక్ టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్, ఫైల్స్ ఎక్సెట్రా ఉంటాయి కదా. ఇవి అన్‌స్ట్రక్చర్డ్ డేటా. ఈ డేటాని ఆర్గనైజ్డ్ వేలో స్టోర్ చేస్తే దాన్ని డేటాబేస్ అంటాం. ఇది ఒక డేటాబేస్ స్ట్రక్చర్. దీంట్లో డేటాని ఇలా రోస్ అండ్ కాలమ్స్‌లో స్టోర్ చేశాం. దీనివల్ల యూజ్ ఏంటంటే డేటాని సెర్చ్ చేయాలన్నా, CRUD ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలన్నా, అంటే డేటాని క్రియేట్, రీడ్, అప్డేట్ ఆర్ డిలీట్ చేయాలన్నా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ డేటాని ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో స్టోర్ చేసుకున్నాం. అలా కాకుండా సెమీ స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో కూడా డేటాని స్టోర్ చేసుకోవచ్చు. లైక్ జేసన్, ఎక్స్ఎంఎల్. డేటాబేస్‌లో మనకి మెయిన్‌గా 2 టైప్స్ ఉన్నాయి. రేషనల్ అండ్ NoSQL. రేషనల్ డేటాబేస్‌లో డేటాని ఇలా టేబుల్ ఫార్మాట్‌లో ఇన్ ఏ స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేసుకుంటాం. NoSQL అంటే నాట్ ఓన్లీ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. దీంట్లో డేటాని డాక్యుమెంట్ ఫార్మాట్‌లో జేసన్‌లా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో గ్రాఫ్స్, ఇంకా కొన్ని డిఫరెంట్ ఫార్మాట్స్‌లో డేటాను స్టోర్ చేసుకుంటాం. అండ్ DBMS అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. DBMS అంటే ఈ డేటాబేసెస్ ఉన్నాయి కదా, వీటిని మేనేజ్ చేస్తాం కదా. లైక్ ఈ రికార్డ్‌ని డిలీట్ చేయటం ఆర్ డేటాని అప్డేట్ చేయటం ఆర్ టేబుల్‌లో ఇంకొక న్యూ రికార్డ్ యాడ్ చేయటం. ఇలా డేటాబేస్‌లో ఉన్న డేటాని మేనేజ్ చేయటాన్ని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. ఈ DBMSని ఒక సాఫ్ట్‌వేర్ ఆర్ ఒక టూల్ అనుకోవచ్చు టు కంట్రోల్ ద డేటా ఇన్ ద డేటాబేస్. ఇక్కడ మనం క్వెరీస్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్‌లో 30 ఇయర్స్ కంటే అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళ లిస్ట్‌ని మనం క్వెరీస్ రాసి తెచ్చుకోవచ్చు. అలా క్వెరీ రాస్తే అప్పుడు ఓన్లీ ఈ డేటా వస్తుంది. ప్రస్తుతానికి మన లిస్ట్‌లో ఓన్లీ 1 యూజరే ఉన్నారు అబోవ్ 30 ఇయర్స్ ఏజ్. RDBMS రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో SQL స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ యూజ్ చేసి క్వెరీస్ రాస్తాం. NoSQLలో మల్టిపుల్ క్వెరీ లాంగ్వేజెస్ ఉన్నాయి. RDBMS is best for storing structured data. NoSQL is best for semi-structured and unstructured data. MySQL, PostgreSQL, Oracle database ఇవి RDBMS కిందకు వస్తాయి. MongoDB, Redis, Cassandra ఇవి NoSQL కిందకు వస్తాయి. Thank you for watching. Learn something new. Support us by liking the video. Subscribe for concept-driven technology videos explained from the basics.